ఎక్కువ స్వెట్ వస్తే ఎక్కువ ఫ్యాట్ బర్న్ అవుతుంది. చాలా మంది అనుకునేది అదే, అండ్ జిమ్ లో ఆ స్వెట్ పడడానికి చాలా కష్టపడుతుంటారు కూడా. నిజం చెప్పాలంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే మన బాడీలో ఫ్యాట్ ఏమి కరిగిపోయి అది స్వెట్ రూపంలో కారిపోతుంటది మన నుంచి. జస్ట్ మన బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకుంటుంటది. దాని మీనింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే వర్కౌట్ చేస్తామో మన మజిల్స్ అనేవి చాలా హీటప్ అయిపోతాయి, అండ్ మన బాడీలో టెంపరేచర్ కూడా సడన్ గా రైజ్ అవుతుంది. మన బ్రెయిన్ ఏం చేస్తుంది, బాడీని కూల్ చేయాలి కాబట్టి మన స్వెట్ గ్లాండ్స్ నుంచి వాటర్ ని రిలీజ్ చేస్తుంది. బాడీ మీద ఎప్పుడైతే వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుందో బాడీ కూల్ డౌన్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే టెంపరేచర్ కంట్రోలింగ్ మెకానిజం అంటారు, అంతేగాని ఫ్యాట్ లాస్ మెకానిజం ని మాత్రం అనరన్నమాట. మరి ఇంకో డౌట్ రావచ్చు, కొంతమందికి చూస్తే వాటర్ ఫాల్స్ లాగా చెమటలు కారిపోతాయి, ఎగ్జాంపుల్ నేనే. మరి ఇంకొంతమందికి చూస్తే అసలు స్వెట్ ఏ పడదు అని చెప్పేసి. దాని మీనింగ్ ఏంటంటే సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని బాడీలో క్యాలరీస్ బర్న్ అవ్వట్లేదు అని కాదు, వాళ్ళకు కూడా బర్న్ అవుతుంది. ఒక్కొక్కరి బాడీ యొక్క కూలింగ్ మెకానిజం అనేది డిఫరెంట్ గా వర్కౌట్ అవుతుంది. వాళ్ళ జెనెటిక్స్, హైడ్రేషన్, క్లైమేట్, అడాప్టేషన్ డిఫరెంట్ గా వర్కౌట్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మరి చెప్పండి, ఫ్యాట్ లాస్ అనేది స్వెట్ పడితే మాత్రమే కాదు, స్వెట్ పడకుండా కూడా అవుతుంది అని చెప్పేసి.